మొదటి కొరింథీ 15 అధ్యాయము 55, 56లో ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము. పాపముకున్న బలము ఏంటిది? ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? నెరవేర్చినాడు. ఆ పాపపు ముల్లును విరిచివేసినాడు. ఆ మరణపు ముల్లును విరిచివేసినాడు. అది ఇంకను మన మీద పెత్తనం చేయదు. అది మనల్ని రాజ్యమేలదు. మనము ఇప్పుడు పాపమునకు దాసులము కాము. 15వ అధ్యాయం 57లో అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము దేని మీద? ధర్మశాస్త్రం మీద అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరెవరైతే యేసుక్రీస్తు శిలువ యొద్దకు వస్తారో వారందరికీ ఈ జయము అనుగ్రహించబడుతుందన్నట్టు. మరి దేవుడు మృతులలో నుంచి లేపబడినాడు కదా. మరి అది మొదటి కొరింథీ 15 అధ్యాయము 20, 21, 22, 23 చూచినట్లయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా లేపబడినాడు. మృతులలో నుండి, ఎందులో నుంచి? మృతి పొందిన తర్వాత మృతులలో నుంచి లేపబడినాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. అందుకని మనుష్య శరీర రూపంలోనికి వచ్చి ఆ మనుష్యుని పాపమును సిలువలో మరణింపచేసి మరి మృత్యుని జయించి ఆ పునరుద్ధానము ఆయన పొందినాడు. ఒక ఆదాము ద్వారా ఏ విధంగా ఆదామునందు అందరూ ఎలాగా మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తును అందరూ బ్రతికింపబడుతున్నారు. ఇప్పటికీ అందరూ ఎవరెవరైతే పాపం చేసి ఆజ్ఞ అతిక్రమం చేస్తున్నారో వారందరూ ఆదాములో చనిపోతున్నారు. మరి ఎవరెవరైతే యేసుక్రీస్తుని విశ్వసించి పాపం కడుక్కుంటున్నారో వారందరూ క్రీస్తులో బ్రతుకుతున్నారు అన్నట్టు. మరి ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అందుకనే మనం ఏ విషయంలో చింతపడకూడదు. ఈ చనిపోయిన వారు పునరుద్ధానంలో మనం పొందుతాం. మనము అటువంటి నిరీక్షణ కలిగి ఉందాం. మనము దేవుని యందు నిరీక్షణ కలిగిన వారము కాబట్టి చనిపోయిన వారి విషయం